వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ టాపిక్. సినిమాల్లో జేమ్స్ బాండ్ అంటే సూటు బూటు వేసుకుని స్టైలిష్గా కనిపిస్తాడు. కానీ అసలైన దేశభక్తుడు శత్రువు గడ్డ మీద బిచ్చగాడి వేషంలో ఉంటాడని మీకు తెలుసా? ఆయనే భారత భద్రతా గార్డియన్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. పాకిస్తాన్కు ఆయన పేరు వింటేనే వణుకు. ప్రపంచ దేశాలకు ఆయన ఒక సైలెంట్ గార్డియన్. ఆయన గురించి సంచలన విషయాలేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. 1945లో ఉత్తరాఖండ్లోని ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన అజిత్ దోవల్ 1968లో ఐపీఎస్ అధికారిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆయన కెరీర్ ఒక యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ లాంటిది. కేరళ క్యాడర్లో పోలీస్గా తన పవర్ చూపించిన ఆయన ఆ తర్వాత దేశ ఇంటెలిజెన్స్ విభాగం రా ఇంటెలిజెన్స్ బ్యూరోలో కీలక పాత్ర పోషించారు. కీర్తి చక్ర పురస్కారాన్ని అందుకున్న అతి చిన్న వయస్కుడైన పోలీస్ యోధుడు ఆయనే. మిజోరాం తిరుగుబాటు అయినా, పంజాబ్ ఉగ్రవాదం అయినా దోవల్ రంగంలోకి దిగితే ఆపరేషన్ సక్సెస్ అవ్వాల్సిందే. దోవల్ సాహసాల్లో అత్యంత కీలకమైనది పాకిస్తాన్లో ఆయన గడిపిన కాలం. ఒక ముస్లిం వేషధారంలో చిరిగిన బట్టలతో బిచ్చగాడిలా పాక్ వీధుల్లో 7 ఏళ్లపాటు సంచరించారు. మనసు గుడ్డిది అయితే కళ్ళు పనికిరావు అన్నట్టు పాక్ ఆర్మీ కళ్ళు గప్పి అక్కడి రహస్యాలను పసిగట్టారు. ప్రాణాలకు తెగించి ఆయన సేకరించిన సమాచారమే ఈరోజు భారత్ను రక్షణపరంగా శక్తివంతంగా మార్చింది. అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో ఉగ్రవాదులు దాక్కున్నప్పుడు దోవల్ ఒక రిక్షావాడిలా వేషం వేసుకుని లోపలికి వెళ్లారు. ఉగ్రవాదులను నమ్మించి వారు ఐఎస్ఐ ఏజెంట్ అని అనుకునేలా చేసి లోపల ఉన్న ఆయుధాల వివరాలను సేకరించారు. శత్రువు ఇంట్లో దూరి సమాచారం తేవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. 1999లో ఐసీ 814 విమానం హైజాక్ అయినప్పుడు కాందహార్లో ఉగ్రవాదులతో ముఖాముఖి చర్చలు జరిపి ప్రయాణికులను క్షేమంగా తీసుకొచ్చిన ఘనత ఆయనదే. ఇప్పటి వరకు ఆయన 15 హైజాక్ కేసులను డీల్ చేశారు. 2016లో సర్జికల్ స్ట్రైక్స్, 2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ వెనక ఉన్న మాస్టర్ మైండ్ అజిత్ దోవల్. ప్రధాని మోదీకి అత్యంత నమ్మకస్తుడైన 5వ జాతీయ భద్రతా సలహాదారుగా ఆయన దేశ రక్షణ గోడలా నిలబడ్డారు. తుపాకీలు గురిపెట్టి ఉన్న ఉగ్రవాదుల కళ్లల్లో కళ్ళు పెట్టి చూసి ప్రయాణికులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇప్పటి వరకు ఆయన కెరీర్లో 15 విమాన హైజాక్ కేసులను డీల్ చేయడం ఒక ప్రపంచ రికార్డ్. ఉడుము పట్టు పడితే కార్యం సిద్ధించాల్సిందే. తాలిబన్ల అదుపులో ఉన్న కాందహార్లో ఉగ్రవాదులతో ముఖాముఖి చర్చలు జరిపే బాధ్యతను ప్రభుత్వం దోవల్కు అప్పగించింది. 2016లో సర్జికల్ స్ట్రైక్స్ ఉరి దాడికి ప్రతీకారంగా పాక్ భూభాగంలోకి వెళ్లి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంలో మాస్టర్ మైండ్ దోవల్ గారే. ఆ రాత్రంతా మోదీ గారితో కలిసి వార్ రూంలో ఉండి ఆపరేషన్ను పర్యవేక్షించారు. 2019 లోబాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, పుల్వామా దాడి తర్వాత గాల్లో వెళ్లి ఉగ్రవాదుల గుండెల్లో నిద్రపైన వ్యూహం వెనక ఉన్న అసలు మేధావి ఆయన. దెబ్బకు దెబ్బ అన్నట్లుగా శత్రువుకి బుద్ధి చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు సమయంలో కశ్మీర్ అట్టుడుకుతుందని అందరూ భావించారు. కానీ అజిత్ దోవల్ స్వయంగా కశ్మీర్ వీధుల్లోకి వెళ్లి సామాన్య ప్రజలతో కలిసి భోజనం చేశారు. భద్రతా దళగాలకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ఒక్క బుల్లెట్ కూడా పేలకుండా, భారీ ప్రాణనష్టం జరగకుండా ఆ పరిస్థితిని చక్కదిద్దారు. నిశ్శబ్దంగా పని పూర్తి చేయడం ఆయన స్టైల్. దేశం మీద దాడి చేసే వారికి ఆయన ఒక సింహ స్వప్నం. 2014 నుండి నేటి వరకు ప్రధాని మోదీకి అత్యంత నమ్మకస్తుడైన 5వ ఎన్ఎస్ఏగా ఆయన కొనసాగుతున్నారు. చైనా సరిహద్దుల్లో డోక్లాం వివాదమైన, గల్వాన్ లోయ ఉద్రిక్తతలు అయిన దోవల్ వ్యూహాలు భారతదేశ గౌరవాన్ని కాపాడాయి. ఆయన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఆయనకు కీర్తి చక్రతో సత్కరించింది. మొదటి పోలీస్ ఆఫీసర్ దోవల్ కావడం విశేషం.
ఇటీవల జరిగిన 10వ జాతీయ వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్లో దోవల్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. నేటి కాలంలో సోషల్ మీడియా లేనిదే గడవదు అనుకునే యువతకు ఆయన ఒక షాక్ ఇచ్చారు. నేను ఫోన్ వాడను, ఇంటర్నెట్ జోలికి వెళ్ళను అని ఆయన చేసిన ప్రకటన వైరల్ అయింది. ఆయన మాటల్లోనే చెప్పాలంటే టెక్నాలజీ ఒక ఉపయోగకరమైన సేవకుడు, కానీ ప్రమాదకరమైన యజమాని. భద్రతా కారణాల దృష్ట్యా ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండటానికి ఆయన డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంటారు. కేవలం అత్యవసర పరిస్థితుల్లో కుటుంబంతో మాట్లాడటానికి మాత్రమే పరిమితంగా ఫోన్ వాడతారట. మనకు తెలియని ఎన్నో సూపర్ సీక్రెట్ టెక్నాలజీస్ ఉన్నాయని ఆయన చెప్పడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మాటల కంటే చేతలతోనే సమాధానం చెప్పాలని ఆయన నిరూపించారు. దేశం కోసం అజ్ఞాతవాసం చేసిన అగ్రస్థానంలో కూర్చున్న ఆయన లక్ష్యం ఒక్కటే, భారత భద్రత. ఆయన లాంటి యోధులు ఉండడం మన దేశానికి గర్వకారణం. అజిత్ దోవల్ అంటే కేవలం ఒక పేరు కాదు, అది ఒక భరోసా. భారతదేశ రక్షణ కవచంలా నిలిచిన దోవల్ గారి వ్యూహాల వల్లే నేడు మనం ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. అంకితభావం, అంకుఠిత దీక్ష ఉంటే దేశం కోసం ఏమైనా చేయొచ్చని ఆయన నిరూపించారు.